హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కిచిడి అండి. కిచిడి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేయొచ్చండి. చూడండి, ఈ విధంగా నేను ఒక గ్లాసు మైసూర్ పప్పు తీసుకున్నాను. అలాగే 3 గ్లాసుల రైస్ తీసుకొని మంచిగా కడగాలండి. కడిగి ఒక గ్లాస్కి 1½ వాటర్ చొప్పున పోసి రెడీ పెట్టాలండి. ఒక కుక్కర్ గిన్నెలో కడిగి పెట్టాను ఇవన్నీ. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయాలండి. నేనైతే ఒక 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసి ఈ కుక్కర్‌లో పెట్టి రెడీగా ఉంచాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక డేక్షా పెట్టాలండి. ఒక డేక్షా పెట్టి అందులో నెయ్యి వేయాలండి. ఇలా నెయ్యి వేయాలి. నెయ్యి కొంచెం కరిగాక ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేయాలి. నెయ్యి తినని వాళ్ళు ఆయిల్‌తో గూడా చేయొచ్చండి. చాలా టేస్ట్‌గానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ గూడా వేసేయాలండి. ఈ ఆయిలు, నెయ్యి మంచిగా వేడెక్కాలండి. వేడెక్కాక ఇప్పుడు మనము మసాలాలు వేసేయాలండి. లవంగ, చెక్క, యాలుక ఇవన్నీ మసాలాలన్నీ ఈ ఆయిల్‌లో వేసేయాలండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనము బగారా ఆకు గూడా కట్ జేసి వేసేయాలి. ఇలా వేశాక తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, 6, 7 పచ్చిమిర్చి మంచిగా కడిగి కట్ జేసి వేయాలి. పచ్చిమిర్చి వేశాక ఇప్పుడు ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ గూడా మంచిగా కట్ జేసి వేసేయాలండి ఈ తాలింపులోనే. ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదంతా మంచి కలర్ రావాలండి. ఇప్పుడు కరివేపాకండి, కరివేపాకు వేయాలి. అలాగే పుదీనా, కొత్తిమీర గూడా మంచిగా తుంపి కట్ జేసి కడిగి వేసేయాలండి. చూడండి, ఈ విధంగా పుదీనా వేయడం వలన చాలా బావుంటుందండి కిచిడి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా పుదీనా వేసి మంచిగా కలపాలండి. ఇదంతా తాలింపంతా మంచిగా కలపాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా 2 స్పూన్లు వేసి తాలింపంతా మంచిగా కలపాలండి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. ఇలా కిచిడి చాలా సింపుల్‌గా చేయొచ్చండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక 2 ఆలుగడ్డలండి మంచిగా కట్ జేసి ఇందులో వేసేయాలండి. మంచిగా పొట్టు తీసి కడిగి కట్ జేసి తాలింపులోనే వేసేయాలి. అలాగే ఒక స్పూను పసుపు వేయాలండి. పసుపు కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా పసుపు వేయడం వలన. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఒక 1 మినిట్ ఇలా మూత పెట్టడం వలన ఆలుగడ్డ ముక్కలు మంచిగా మగ్గుతాయండి. ఇప్పుడు చూడండి, ఆలుగడ్డ ముక్కలు గూడా చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఈ తాలింపంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా మనము కుక్కర్‌లో వేసేయాలండి. ఇలా తాలింపంతా మనము కడిగి పెట్టిన రైస్ కుక్కర్‌లో వేసేయాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేయొచ్చండి. ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఇందులో వేసేసి మంచిగా కలపాలండి. నెయ్యి కూడా కొంచెం వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల నెయ్యి ఇలా గూడా వేస్తున్నానండి. ఎసర్లో గూడా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసేయాలి. చాలా బావుంటదండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా వేసి మనము మూత పెట్టేయాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా కిచిడి రెడీ అయిపోతుంది. చూడండి, చాలా బావుంటదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. పసుపు వేయడం వల్ల మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. నేనైతే ఈ కిచిడిలోకి ఆలుగడ్డ కర్రీ చేశానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఆలుగడ్డ కర్రీ చేశానండి. చాలా బావుంటది. ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఎలా ఉందో. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టొస్తది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, సింపుల్‌గా అయిపోయింది గదా! బ్రేక్‌ఫాస్ట్ లేకపోతే గూడా ఇలా కిచిడి చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్‌కి గూడా రెడీ చేసి ఇలా పెడితే గూడా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ బాక్స్‌లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.